వేకువ వాక్యం కొరకై ఉదయకాల సమయంలో దేవుని వాక్యం పరిశుద్ధ గ్రంథం బైబిల్లో నుంచి హోషేయ గ్రంథం 2వ అధ్యాయము 19వ వచనం. నీవు నిత్యము నాకుండునట్లుగా నేను నీతిని బట్టి తీర్పు తీర్చుట వలనను దయా దాక్షిణ్యములు చూపుట వలనను నిన్ను ప్రదానము చేసుకుందును. ప్రియులారా, ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనల్ని ప్రదానము చేసుకుంటున్నాడు. అనగా ఇక్కడ లోకంలో అందరూ మనల్ని త్రోసివేసిన, అందరూ మనల్ని తృణీకరించిన దేవుడు మనల్ని ఇష్టపడుతున్నాడు. ప్రదానము చేసుకునుట అనగా అర్థం ఏంటంటే, ఇక పూర్తిగా తన వశము చేసుకొని, తన వారిగా చేసుకొని, మనతో నిత్యము జీవించాలని, నిత్యము మనతో ఉండాలని దేవుడు కోరుతున్నాడు. అందుకనే ఉదయకాల సమయంలో మనం చూసినట్లయితే నీవు నిత్యము నాకుండునట్లుగా అంటున్నాడు. నిజం చెప్పాలంటే మన అవసరము మనుషులకు కొద్ది కాలమే ఉంటుంది. నిజంగా నీ జీవితంలో కూడా మనుషుల ద్వారా వాడబడి, ఎంతో ప్రయాసపడి, కష్టపడి నువ్వు నెట్టివేయబడుతూ వచ్చావేమో. మనుషులు అవసరం తీరిన తర్వాత నిన్ను విడిచిపెట్టేస్తారు. వారు బంధువులైనా, స్నేహితులైనా, కొన్నిసార్లు సొంత బిడ్డలైనా సరే వారి అవసరం ఉన్నంత వరకే గుర్తుపెట్టుకోండి. కానీ ప్రభు అంటున్నాడు, నిత్యము నీవు నాకు ఉండాలి అంతే అంటున్నాడు. అంటే ఈ మాట ఎలా చెప్తుందంటే, దేవుడు అంటున్నాడు, నేను నీకు అవసరం లేకపోయినా నువ్వు మాత్రం నాకు ఎంతో అవసరం అని చెప్పని దేవుడు ప్రదానము చేసుకుంటానంటున్నాడు. ఈ దినాన ప్రియులారా, నిత్యము మనము ఆయనకు ఉండునట్లుగా ఉండాలి. అప్పుడప్పుడు కాదు, పండగలప్పుడు కాదు, లేదంటే ఇంకా మన అవసరాలు ఉన్నప్పుడు కాదు. నిత్యము ఆయనకు ఉండేటట్లుగా మన జీవితాన్ని ఆయనకు అప్పగించుకున్నప్పుడు అదెంతో సంతోషకరమైనదిగా ఉంటుంది. అందుకని దావీదు కూడా సమూయేలు 2వ గ్రంథం 7వ అధ్యాయము 29వ వచనములో, దయచేసి నీ దాసునైన నా కుటుంబము నిత్యము నీ సన్నిధి ఉండునట్లుగా దానిని ఆశీర్వదించమంటున్నాడు. ఇదే మాట 1 దినవృత్తాంతములు 17:27లో కూడా, ఇప్పుడు నీ దాసుని సంతతి నిత్యము నీ సన్నిధి ఉండునట్లుగా దాన్ని అనుగ్రహింపి ఉన్నావు. కాబట్టి ప్రియులారా, ఇక్కడ దేవుడు నిత్యము ఉండేటట్లుగా మనల్ని ఆశపడుతున్నాడు. కానీ ఏదో కొన్ని రోజులు, కొంత సమయం కాదు. ఈరోజు నిత్య ఆశీర్వాదాలు, నిత్య దీవెనలు, నిత్య ఆనందాలు మనకి కావాలి అంటే మనము దేవునికి నిత్యంగా ఉండేవారంగా ఉండాలి. అందుకనే దేవుడు మనం నిత్యము ఎలా ఉండాలని కోరుకుంటున్నాడు. యోహాను సువార్త 17:26లో కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారు, నీవు నా యందు ఉంచిన ప్రేమ వారి యందు ఉండునట్లు, నేను వారి యందు ఉండునట్లు వారికి నీ నామము తెలియచేసి తిని అంటున్నాడు. నిజంగా మనము ఆయనకు నిత్యము ఉండాలి. ఇది మొట్టమొదటిది. దేవునికి మనం ఎలా ఉండాలి అంటే 7 విషయాలు ఈ ఉదయకాల సమయంలో దేవునితో ఉంటున్నామా లేదా, ఎలా ఉండాలి అంటే మొట్టమొదట ఆయనకు నిత్యము ఉండునట్లుగా మనం జీవించాలి. రెండవది చూస్తే అపోస్తలుల కార్యముల గ్రంథము 24:16లో చివరి మాట, నా మనస్సాక్షి నిర్దోషమైనదిగా ఉండునట్లు అంటున్నాడు. మొట్టమొదటి దేవునికి నిత్యము ఉండునట్లు జీవించాలి. రెండవది నిర్దోషమైనదిగా ఉండినట్లు మనం జీవించాలి. మూడవది కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 8వ వచనం, మన ప్రభువైన యేసుక్రీస్తు దినమందు మీరు నిరపరాధులై ఉండునట్లు. మూడవది దేవుడు కోరుకుంటుంది, నిరపరాధులుగా ఉండాలి. మన ఆలోచనలు, మన నడక, మన మాటలు, మన హృదయము దేవుని దృష్టికి నిరపరాధంగా ఉండినట్లు మనం జీవించాలి. 4వది చూసినట్లయితే పౌలు తిమోతి గురించి రాస్తూ కొరింథీ సంఘానికి 1 కొరింథీ 16:10లో, తిమోతి వచ్చిన ఎడల అతడు మీ యొద్ద నిర్భయుడై ఉండునట్లు చూచుకొనుడి. ప్రియులారా, ఇక్కడ నిర్భయులై ఉండునట్లు అంత మాత్రమే కాదు, ఈ లోక సంబంధమైన విషయాలకు మనం భయపడక, అపవాదికి మనం భయపడక, లోకానికి భయపడక ధైర్యముగా నిర్భయులమై ఉండునట్లుగా మనము ఆయన కొరకు జీవించాలి. ఇది 4వది. 5వది చూస్తే 2 కొరింథీ
1:21లో మీతో కూడా క్రీస్తునందు నిలిచి ఉండునట్లుగా అంటున్నాడు. 5వది అటు ఇటు తొలగిపోకుండా, లోకంలోకి వెనుతిరిగి వెళ్ళిపోకుండా నిలిచి ఉండునట్లుగా మన జీవితం ఉండాలని దేవుడు కోరుతున్నాడు. ఇది 5వది. 6వది మనం చూసినట్లయితే 1 దశలోనికి రాసిన పత్రిక 5వ అధ్యాయము 23వ వచనములో చివరి మాట, యేసుక్రీస్తు రాకడ యందు నిందారహితముగాను సంపూర్ణముగా ఉండునట్లు అంటున్నాడు. అంటే ఇక్కడ నిందారహితముగా ఉండునట్లుగా మనం జీవించాలి. ఇది 6వది. అదే 1 తిమోతి 5:7లో కూడా అంటున్నాడు, వారు నిందారహితులై ఉండునట్లు అంటున్నాడు. 2 పేతురు 3:14లో కూడా పౌలు తిమోతి పేతురు అంటున్నాడు, అక్కడ అంటున్నాడు, ఆయన దృష్టికి నిష్కలంకులుగాను నిందారహితులుగాను ఉండినట్లు జాగ్రత్త పడు అంటున్నాడు. కాబట్టి 7వది నిష్కలంకులంగా మనం దేవుని కొరకు ఉండాలని ఆయన ఆశపడుతున్నాడు. కాబట్టి ఈ దినాన ప్రియ సహోదరుడా సహోదరి, దేవుని కొరకై మనం ఎలా జీవిస్తున్నాము, ఎలా ఉంటున్నాము అనేది ప్రాముఖ్యమైంది. అందుకని ముగింపులో మనం చూస్తే లేవియా కాండం 20:26లో ప్రభు ఆది నుంచే కోరుతూ వచ్చాడు, మీరు నాకు పరిశుద్ధులై ఉండవలను, యెహోవాను నేను పరిశుద్ధుడను, మీరు నా వారై ఉండినట్లు అన్యజనుల నుండి మిమ్మును వేరుపరిచితిని. కాబట్టి ప్రియ సహోదరుడా సహోదరి, దేవునికి మనం ఎలా ఉండాలి అనేది 7 విషయాలు మనం చూసాం. కాబట్టి ఇంకా దేవునితో మన సంబంధం ఎలా ఉంది, దేవునితో మన అనుబంధం ఎలా ఉందో ఒకసారి మనం ఆలోచించాలి. దేవునికి మనకి ఉన్న సంబంధంలో ఎక్కడ కూడా ఎలాంటి గ్యాప్ రాకుండా చూడాలి. ప్రార్థించే విషయంలో దూరం రాకూడదు, వాక్యం చదివి వినే విషయంలో, ధ్యానించే విషయంలో దూరం రాకూడదు, ఆయన సన్నిధికి వచ్చి ఆరాధించే విషయంలో దూరం రాకూడదు. ప్రియులారా, దేవునికి మనకి మధ్యలో చిన్న గ్యాప్ వచ్చినప్పుడు కూడా ఆ గ్యాప్లోకి సాతాను రావడానికి చూస్తాడు. కాబట్టి దినాన నిత్యము ఆయనతో ఉండునట్లనే అనుభవాల్లో ప్రభు అదే చెప్తూ వచ్చాడు, ఈ దిన వాక్యం నీవు నిత్యము నాకుండునట్లుగా అనే అనుభవంలో దేవుడు మనల్ని ప్రదానం చేసుకున్నాడు. కాబట్టి ఆయన కొరకు మనం నమ్మకంగా జీవించడానికి ప్రభువే మనకు సహాయం చేయునుగాక. పరిశుద్ధుడైన తండ్రి, ఉదయకాల సమయంలో వాక్యం ద్వారా మాట్లాడుతూ వచ్చినందుకు వందనాలు. విన్న ప్రతి బిడ్డను మీరు దీవించండి, ఆశీర్వదించండి, నిత్యము వారిని ఉద్ధరించండి, నిత్యమనే అనుభవాల్లో ఉంచమని ప్రార్థిస్తీనమంత వరకు తోడుగా ఉండి నడిపించమని ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మన్యోన్య సహవాసం మనందరికీ సదాకాలం తోడై ఉండి నడిపించునుగాక. ఆమేన్.